నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. జనసేనాని పవన్ కళ్యాణ్కి ఏమైంది? ఆయన ఆరోగ్యానికి వచ్చిన బాధ ఏంటి? తరచూ ఎందుకు అనారోగ్యానికి గురవుతున్నారు? తాను పోటీ చేయబోయే పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించి అనారోగ్యానికి గురైన సేనాని ఆ తర్వాత నుంచి జ్వరంతో బాధపడుతూనే ఉన్నారు. పిఠాపురం పర్యటన తర్వాత కాస్త ఆరోగ్యం కుదుట పడడంతో అనకాపల్లిలో భారీ రోడ్ షో నిర్వహించారు ఆయన. షో పూర్తయిన తర్వాత సేనాని మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కూటమి పార్టీల పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనతో దద్దరించాల్సిన సేనాని ఇలా ఎందుకు అనారోగ్యానికి గురవుతున్నారో తెలియక జన సైనికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కూటమి పార్టీల నుంచి ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పురంధరేశ్వరి రాష్ట్రాన్ని చుట్టేస్తుంటే పవన్ కళ్యాణ్ మరోవైపు ప్రచారం నిర్వహించారు. అయితే పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తానని పవన్ స్వయంగా ప్రకటించడం, ఆపై అక్కడే నివాసం ఏర్పాటు చేసుకునేందుకు సమాయత్తమైన తర్వాత నియోజకవర్గంలో ఎండను లెక్క చేయకుండా పాదయాత్ర నిర్వహించారు. ఇల్లిల్లు తిరుగుతూ తనకు ఓటేయాలని ప్రజలను కోరారు. తన పర్యటనకు మంచి రెస్పాన్స్ రావడంతో మరో 2 రోజులు పిఠాపురాన్ని చుట్టేశారు. ఆ తర్వాతే సేనాని అనారోగ్యానికి గురయ్యారు. వరుస పెట్టి 4 రోజులు ఎండల్లో తిరిగేసరికి జ్వరం తిరగబెట్టింది. అప్పుడే 4 రోజులు జాగ్రత్తగా ఉండాలని, పర్యటనలకు పాదయాత్రలకు బ్రేక్ ఇవ్వాలని వైద్యులు సూచించారు. ఆ విరామంలో కూడా ప్రజలు వచ్చి కలుస్తుండడం, వారితో నిత్యం మాటామంతి నిర్వహిస్తుండడంతో ఆయనకు విశ్రాంతి లేకుండా పోయిందంటున్నారు జన సైనికులు. పిఠాపురం పర్యటన తర్వాత కొంత ఆరోగ్యం కుదుటపడడంతో మళ్లీ రాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. అక్కడి నుంచి అనకాపల్లికి చేరుకున్నారు. భారీ రోడ్ షో నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంపై జగన్ పైన నిప్పులు చెరిగారు. పిఠాపురంలో ఎదురైన జ్వరం ప్రభావం అనకాపల్లిలోనూ కనిపించింది సేనానికి. ఎండ వేడిమి తట్టుకోలేక ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్నారు. అసలు సేనానికి ఏమైంది? ఎందుకు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు? దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి దురాని ద్వారా తెలుసుకుందాం. దురాని, చెప్పండి, జనసేనాని అంటే మాటికి అనారోగ్యం బారిన ఎందుకు పడుతున్నారు అంటూ ఒక టాక్ నడుస్తోంది. అసలు ఏంటి వివరాలు ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సంతోషి. పవన్ కళ్యాణ్ ఇటీవల చాలా కాలంగా అనారోగ్యం పాలవడంపై అభిమానులే కాకుండా కార్యకర్తలు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే కనుక పిఠాపురం పర్యటనలో ఉండగానే జ్వరం బారిన పడ్డారు. అయితే మామూలుగా అయితే వైరల్ ఫీవర్ అనుకున్నారు. 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నారు. అయితే 2 రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత పిఠాపురంలో ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి ఆయన మామూలుగా సభ ఏర్పాటు చేసుకుని వెళ్లే క్రమంలో ప్రజలను బంగారుపాప బషీర్ గారికి వెళ్లారు. వచ్చేటప్పుడు ప్రజలకు అభివాదం చేసే క్రమంలో ప్రజల హుషారు చూసి ఏకంగా మండుటెండలో సైతం కాలినడకన బయలుదేరారు. ప్రతి గుమ్మంలో ఆయన వెళ్తూ మత్స్యకారుల ప్రాంతాల్లో కలి తిరుగుతూ మూలపేట ప్రాంతాల్లో ఇంటింటికి నులక మంచం మీద ప్రజలు హారతులు ఇస్తూ ఉంటే నులక మంచం మీద సినిమా స్టైల్లో కూర్చుంటూ వాళ్లతో జోకులు వేస్తూ హుషారుగా సాగింది. అయితే అప్పటికే ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అయినప్పటికీ దాన్ని ఖాతరు చేయకుండా మండుటెండలో సుమారు 2.5 గంటల సేపు ఏకతికి ఆయన జనాలను హల్చల్ చేశారు. ఈ క్రమంలోనే ఎండ చాలా గట్టిగా తగలడం, వైరల్ ఫీవర్ మళ్లీ తిరగబెట్టడంతో పరిస్థితి ఆరోగ్యానికి మరింత తీవ్రంగా దెబ్బతీసింది. అయితే ఈ పర్యటనలన్నీ రద్దు చేసి, అంటే వరుసగా పర్యటనలు ఉన్న అన్నింటినీ రద్దు చేసి ఆయన రెస్ట్ తీసుకునే క్రమంలో మళ్లీ అనకాపల్లి సభ ఏర్పాటు చేశారు. అనకాపల్లి సభలో కార్యకర్తలు నాయకుల మధ్య అంటే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది అనకాపల్లి అని కార్యకర్తలు నాయకులు అంటున్నారు, జనసేన నాయకులు. అయితే అనకాపల్లిలో ఆ ప్రజల్లో మాట్లాడుతూనే ఆయన ముఖం పైన తీవ్ర అలసట కనిపిస్తూనే ఉంది. స్వల్ప దగ్గుంది. అలాగే వైరల్ ఫీవర్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా వైరల్ ఫీవర్ 7 రోజుల పాటు ఉంటుంది. 7 రోజుల పాటు రెస్ట్ తీసుకొని సరైన మందులు వాడిన తర్వాత మాత్రమే వెళ్ళాలి. అయితే ఎండల్లో కలిగి తిరుగుతుండడం, ఆయనలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం బట్టి ఇటువంటివి జరుగుతున్నాయని, ఆయన కూడా తీవ్రంగా అంటే లోపల బాడీలో సాల్ట్ లెవెల్స్ కూడా తగ్గాయని జనసేన నాయకులు చెప్తున్నారు. ఒక్కసారిగా మెటబాలిజంలో మార్పు రావడం, తూర్పుగోదావరి జిల్లా తర్వాత ఇటీవల కోస్తాంధ్ర కూడా విపరీతమైన ఎండ తాకిడి ఉండడంతో ఒంట్లో నీరంతా ఆరిపోయిందని, యాంటీబాడీ తగ్గడంతో ఈయన కోలుకోలేని స్థితిలో వెళ్లారని చెప్తున్నారు. అయితే ఎంత అనారోగ్యంగా ఉన్నా సరే రేపు పిఠాపురం పర్యటన మళ్లీ ఏర్పాటు చేసుకోవడం మాత్రం చర్చనీయాంశంగానే మారింది. ఎందుకంటే ఉగాది నాడు కొత్త ఇంట్లో పంచాంగ శ్రవణం జరగాలని, ఇంట్లో గృహప్రవేశం చేసుకోవాలంటూ పట్టుపట్టడం, నాయకులు ఎంత చెప్తున్నా సరే ఈ పర్యటనలో తాను పాల్గొంటానని, పిఠాపురంలో తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవసరం లేదని తాను పాల్గొంటానంటున్నారు. అయితే జనసేన నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ వరుసగా 6 రోజులు పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకుంటూ తప్పించి మిగిలిన ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం కష్టతరం అని చెప్పేసి వాపోతున్నారు. అయితే ఇవేమీ ఖాతరు చేయని పవన్ కళ్యాణ్ మాత్రం తన పిఠాపురం ఉగాది పంచాంగం అంటూ తన పర్యటన సిద్ధం చేసుకోమంటూ ఇక్కడ నాయకులకు సూచనలు జారీ చేశారు.
ఈ క్రమంలో మాత్రం వైద్యులు ఇచ్చిన సలహా మేరకు అయితే గనక పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 రోజుల పాటు పూర్తిగా ఎవరిని కలవకుండా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా మళ్ళీ ఎండలో తిరిగితే మాత్రం ఆయన ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉందని, రాబోయే ఎన్నికల్లో మాత్రం అది ప్రభావం చూపెడుతుందంటూ జనసేన నాయకులు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ పర్యటన అంటే తూర్పు కాకినాడ జిల్లా పర్యటనలో, అలాగే మన ఉత్తరాంధ్ర పర్యటనలో విపరీతమైన ఎండలు ప్రస్తుతం ఉన్నాయి. ఈ ఎండల పర్యటన ఆయనకు దెబ్బతినడం వల్లనే ఆరోగ్యం కోలుకోలేనంతగా దిగజారుతుందని ఆయన విరామం తీసుకుంటే తప్పించి ఆయన మళ్ళీ తొందరగా కోలుకోలేరు మాత్రం జనసేన నాయకులు చెప్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రేపు కేవలం పిఠాపురం ఉగాది పంచాంగం అనంతరం మళ్ళీ రెస్ట్ తీసుకుంటారా లేకపోతే పర్యటన కొనసాగుతారా అనేది రేపు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. సంతోష్. రైట్ దురాని, థ్యాంక్ యూ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సుప్రీంకోర్టు